తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపను మనకి తోడుగా ఉండినట్లుగా ఈ ఉదయ కాలంలో దేవునికి కీర్తి స్తోత్ర మహిమలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలం కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మనల్ని ప్రేమించి మనకి నూతన దినాన్ని ఇచ్చి ఆయన వాక్యాన్ని ధ్యానించే కృప మనకందరికి దయచేసిన దేవాది దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమందు ధ్యాన వాక్యముగా మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చూసుకున్నాం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ఉదంతం మనకు తెలుసు. ఇజ్రాయేలీలను ఆహాబు, యెజెబెలు పరిపాలన చేస్తున్న కాలంలో ఈ ఆహాబు, యెజెబెలు భయంకరమైన విగ్రహారాధనలుగా ఉండి ప్రజలందరూ కూడా విగ్రహారాధనకు ప్రోత్సహింపబడే వారుగా వీళ్ళు చేసేవాళ్ళు. మనకు తెలుసు ఇజ్రాయేలీని ఏలిన రాజులందరి ఉదంతము మనకు తెలుసు. దేవుణ్ణి అనుసరించిన వారు రాజులైనప్పుడు ప్రజలు కూడా దేవుణ్ణి అనుసరిస్తూ ఉండేవారు. విగ్రహారాధికులైన రాజులు ఉండినప్పుడు ప్రజలు కూడా విగ్రహారాధికులుగా ఉండేవారు. ఇక్కడ ఆహాబు అనే రాజు భయంకరమైన విగ్రహారాధికుడుగా ఉండి, యెజెబెలు కూడా భయంకరమైన విగ్రహారాధికులుగా ఉండి విగ్రహాలను అనుసరించే వారిని పోషిస్తూ ఉండిన ఉదంతం మనకు తెలుసు. అయితే ఇక్కడ ఏలియా ఒక సవాలు విసురుతున్నాడు. జనులందరినీ పర్వతం మీదకి పోగు చేయించమన్నాడు. వారందరూ వచ్చిన తర్వాత, అంటే ఇక్కడ యెజెబెలు పోషిస్తున్న బయలుదేవత ప్రవక్తలు 450 మంది, అలాగే ఆషేరాదేవి ప్రవక్తలైన 400 మంది నా యొద్దకు కర్మెలు పర్వతం నాకు పిలువనంపుడని చెప్పాను. 450 మంది బయలుదేవత ప్రవక్తలు, ఆషేరాదేవి ప్రవక్తలు 400 మంది ఈ కర్మెలు పర్వతమునకు పిలువనంపించడం జరిగింది. వారితో మాట్లాడుతున్నాడు ఏలియా. ఇక్కడ ఏమని? ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు అంటున్నాడు. తడబడుతున్నారట వాళ్ళు. ఎందుకంటే స్థిరమైన భక్తి లేదు వాళ్ళకి, స్థిరమైన విశ్వాసం లేదు వాళ్ళకి. మన తండ్రి అయిన దేవుని కార్యాలు చూచి కూడా, మన తండ్రి అయిన దేవుని చేత పోషింపబడి కూడా రాజులను అనుసరిస్తున్నట్లుగా వీరు కూడా విగ్రహాలనే అనుసరిస్తూ వచ్చారు. ఎన్నాళ్ళ మట్టుకు తడబడతారు మీరు అని ఏలియా వారిని ప్రశ్నిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి అంటున్నాడు. యెహోవా దేవుడని వారికి తెలుసు, కానీ తాత్కాలికమైన ఆ రాజరికంలో ఉన్న పోకడలను బట్టి విగ్రహారాధికులైపోయి వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. యెహోవా దేవుడైతే వారిని అనుసరించుడి అంటున్నాడు. యెహోవా దేవుణ్ణి మనము అనుసరించాలి, మనము తడబడకూడదు వారి వల్లే. మనము కూడా అనేక మంది క్రైస్తవులు అటు లోక జీవితం జీవిస్తుంటారు, ఇటు భక్తి జీవితం జీవిస్తుంటారు. అటు లోకానుసారంగా అన్ని ఆచారాలు చేస్తూ ఉంటారు. వివాహానికి టైం చూసుకుంటారు, అలాగే హిందువులు చేసే ప్రతి కార్యక్రమాన్ని విగ్రహారాధన తప్ప వీళ్ళు అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యెహోవా దేవుడైతే వారిని అనుసరించుడి అని ఏలియా తెలియజేసిన. ఎన్నాళ్ళ మట్టుకు మీరు తడబడతారు అంటున్నాడు. ఎన్నాళ్ళ మట్టుకు మనము కూడా విశ్వాసంలో బలమైన వారంగా లేకుండా తడబడుతూ ఉంటాము. యెషయా చెబుతున్నాడు కదా, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో, నేను అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నివసిస్తున్నాను అంటున్నాడు. మనం ఎలాంటి ప్రజల మధ్య నివసిస్తున్నాము? అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య నివసిస్తూ మన పెదవులను, మన నాలుకను కూడా అపవిత్రపరుచుకుంటున్నాం. అలాగే ఇక్కడ కూడా ఏలియా చెబుతున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు తడబడతారు, ఎన్నాళ్ళ మట్టుకు స్థిరమైన విశ్వాసం లేకుండా ఉంటారు, ఎన్నాళ్ళ మట్టుకు యెహోవా దేవుణ్ణి పూర్ణముగా అనుసరించకుండా ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి అని ఖండితముగా ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఈ వాక్యాన్ని నేర్పిస్తున్నాడు. ఎన్నాళ్ళ మట్టుకు లోకరీతిని అనుసరిస్తాము, ఎన్నాళ్ళ మట్టుకు విశ్వాసం లేని ప్రజల వల్ల మనం కూడా విశ్వాసం లేని వారముగా వారిని చూచి మనం అనుసరిస్తాము. ఎన్నాళ్ళ మట్టుకు మన పూర్ణ హృదయంతో, మన పూర్ణాత్మతో మన దేవుని మీద ఆధారపడకుండా ఉంటాము అని ఇక్కడ ఏలియా పలికిన మాటల ద్వారా మనము కూడా నేర్చుకోవలసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీల వల్లే అటు ఒక అడుగు ఇటు ఒక అడుగు. వారు దేవుని చూసినప్పుడు దేవుని మాటలు వింటూ దేవునితో నడిచేవారు, దేవుణ్ణి చూడనప్పుడు లోకరీతిగా నడుచుకుంటూ ఉండేవారు, విగ్రహారాధికులుగా ఉండేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జీవితము, అలాంటి భక్తి జీవితం మనకుంటే ఇప్పుడే విడిచిపెట్టాలి. ఈ వాక్యం ద్వారా ఇప్పుడే స్థిరమైన విశ్వాసము యెహోవా దేవుని యందు, స్థిరమైన భక్తి, యేసుక్రీస్తు ప్రభు రక్షణలో మనం ఎదుగుతూ
ఆయన కొరకు కనిపెట్టుకోవాలని ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్న కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా వల్లే మనం కూడా ఏలియా చెప్పినట్లుగా మన భక్తిని, మన విశ్వాసాన్ని మన తండ్రి కుమార పరిశుద్ధాత్మలో కొనసాగింప చేసుకుంటూ ఆయన రాకడ కొరకే కనిపెట్టే వారముగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనం ఆ విధమైన భక్తి విశ్వాసములు కలిగి ఉందముగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవా, మీకు వందనాలు స్తోత్రాలనైనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలనైనా. మా ఆదరణకర్తమైన పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ఇవదే కాలంలో మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ వాక్య ధ్యానం కొరకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఎన్నాళ్ల మట్టుకు మీరు తడబడుదురు అని ఏలియా ప్రశ్నిస్తున్నాడు ప్రభువా. నాయన, ఎన్నాళ్ల మట్టుకు ఈ లోకంలోనైనా భక్తి విశ్వాసములు లోతుగా లేకుండా ఎవరు జీవిస్తున్నారో వారిని మీరు పట్టుకొనండి ప్రభువా. వారు తడబడకుండానైనా మీ యొద్ద స్థిరమైన భక్తి విశ్వాసములు కలిగి ఉండే బిడ్డలుగా మలచండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. యెహోవా దేవునిగా కలిగి ఉన్న బిడ్డలు ప్రభువా, యేసుక్రీస్తు రక్షకుడిగా కలిగి ఉన్న బిడ్డలు ప్రభువా, నైనా 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 మిమ్మల్ని అనుసరించి యేసుక్రీస్తు రక్తంలో మనము కొనబడి ఉన్నామని గుర్తు చేసుకొని ప్రభువా, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రభువా, లోకాన్ని అనుసరించకుండా ప్రభువా, నాయన వారి జీవితములను, వారి పెదవులను, వారి నాలుకను అపవిత్రపరచుకోకుండా ప్రభువా, మీ కొరకు ప్రత్యేకింపబడిన జన్మ వలె నాయన ఏలియా వలె రోషము కలిగిన భక్తి జీవితము జీవిస్తూ మీ రాకడ కొరకే కనిపెట్టే బిడ్డలుగా ఉండునట్లు మీ కృప చూపు దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.